నాకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ఒక ఉన్నతమైన మాటలను, దేవుని గురించిన సంగతులను తెలియచెప్పడానికి ముందుకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని గురించిన మాటలు మనం శ్రద్ధగా వినాలని కోరుతూ నా మాటలు నేను ప్రారంభిస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమించిన తండ్రి, కృపగల మా దేవ, నీ యొక్క ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. ఈ యొక్క రాత్రి వేళ ప్రార్థించడానికి, నీ యొక్క సన్నిధిలోకి రావడానికి నేను మీకు చూపిన కృపకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఇదిగో దేవా, కాల్ ద్వారా ఈ యొక్క నాన్న తండ్రి యూట్యూబ్ లైవ్ ద్వారా నీ యొక్క మాటలను తండ్రి నేను పిల్లలైన వారందరికీ తెలియచేయడానికి తండ్రి, భారభరితమైన మనసు తండ్రి నీ పక్షాన తండ్రి ఇదిగో నిలబడి తండ్రి నీ పిల్లలకు తండ్రి పరలోకానికి వెళ్ళడానికి తండ్రి పరసంబంధమైన నీ మాటలు మాత్రమే తెలియచేసే భాగ్యాన్ని అనుగ్రహించండి. కృపగల తండ్రి, ఈ నామానికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దేవా. ఇంతటి సత్భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో తండ్రి, నీ వింటున్న నీ మాటలు నీ పిల్లలైన వారి యొక్క హృదయాల్లో నన్ను తండ్రి భద్రపరచుకోవడానికి, చొచ్చుకుని వెళ్ళడానికి నన్ను తండ్రి వారి యొక్క హృదయాలు మార్చబడడానికి కృప చూపించండి. ప్రతి విధమైన చెడు ఆలోచించి దూరపరిచి తండ్రి ఉన్నతమైన నీ యొక్క మాటలను తండ్రి ఉన్నతంగా తెలియజేస్తే భాగ్యం దయచేయమని, కృప చూపించమని, ఈ నా మాటలు తండ్రి నన్ను నీ సన్నిధిలో తండ్రి నీ పిల్లలు తెలియజేస్తుండగా నా మాటలు కాకుండా నీ మాటలే నీ పిల్లలు తెలియజేయడానికి కృప చూపించమని, నీ యొక్క ఆత్మసాన్ని అనుగ్రహించమని, ఈ ప్రార్థనని సన్నిధిలో చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడు నన్ను యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు దేవుని గురించిన మాటలు వినడానికి, తెలియచేయడానికి దేవుడి చూపిన కృపకే వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రభుని యేసుక్రీస్తు వారి పేరట ముందుగా వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామనే విషయాన్ని మీకు తెలియచేయడానికి బాధగా ఉన్నప్పటికీ కూడా ప్రపంచ పరిస్థితులన్నీ కూడా తారుమారైన పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు రక్షణ ఎవరు అంటే దేవుడే, మరెవరు కాదండి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో మనల్ని కాపాడే నాథుడు, ఏకరక్షకుడు ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయనే ఎందుకు లోకరక్షకుడు అని, ఆయనే ఒక్కడే మనం రక్షించేవాడని ఎందుకు తెలియజేస్తున్నానంటే ప్రేమైన వాళ్ళరా, ఎందుకు మీకు తెలియజేస్తున్నట్టు ఆయన లోకరక్షకుడు, ఆయన కంటే రక్షకుడు మరొకరు లేరు. ఎందుకంటే లోకంలో అనేక మందిని మనం చూస్తున్నాం, వారి జీవితాల్లో మనం అనేక మందిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకనొకప్పుడు దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. నన్ను మార్చింది ప్రభుని యేసుక్రీస్తు వారు, అనేక మందిని మార్చింది యేసుక్రీస్తు వారు, చెడు నుండి మంచి మార్గంలో నడిపించింది యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారు, నరహంతుడిగా పిలబడుతున్న వారు అనబడిన వారికి కూడా మార్చింది యేసుక్రీస్తు వారు. ఎందుకంటే అనేకమైన పాప భీతి నుండి తప్పించింది కూడా యేసుక్రీస్తు వారి. రోగభరితమైన రోగాల నుండి అనేక మందిని స్వస్థపరిచింది కూడా యేసుక్రీస్తు వారు. అటువంటి మహానుభావుడే ఈ లోకానికి రక్ష. కాబట్టి ఈ యొక్క సమయంలో ఆయన గురించిన సంగతులు ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ లోకానికి ప్రభునందు ప్రేమైన వారు ఎక్కడ చూసినా, ఏ ప్రదేశంలో చూసినా, ఏ మారుమూల ప్రాంతంలో మనం చూసినా ఈ రోజున చూడగలిగితే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో చూడగలిగితే ప్రియమైన వాళ్ళు ఎక్కడ చూసినా కరోనా కేసులు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. లక్షల కొలది ఈ రోజున మన దేశంలో సుమారుగా 7 లక్షల కంటే ఎక్కువగా మన దేశంలో కరోనా కేసులు ఉన్నాయంటే ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం 7 లక్షల సుమారు. అంటే ప్రభుత్వానికి అందిన సమాచారం అది. కాబట్టి లెక్కల్లో లేనివి ఎన్నోసారి ఆలోచన చేయండి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎక్కడ, ఎవరి ద్వారా, ఏ విధంగా ఆ యొక్క కరోనా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి కరోనాని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ రోజు మన మొబైల్ నుండి ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ప్రభుత్వం వారు కరోనా నుండి మనం కాపాడడానికి కొన్ని సూచనలు మనకి ఇస్తున్నారు, కొన్ని అభిప్రాయాలు కూడా మనకి ఇస్తున్నారు, కొన్ని అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు. ఏమని అంటున్నారంటే చేతులు కడుక్కోమంటున్నారు, దూరం మెయింటైన్ చేయమంటున్నారని. అలాగే ఇంకా చూడగలిగితే బయట ఎక్కువగా తిరగొద్దని చెప్తున్నారు. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వారు ఎన్నెన్నో వారి యొక్క ప్రభుత్వానికి తగిన ఆలోచనలు, వారుకున్న మేధస్సుకు సంబంధించిన విషయాలను ప్రజలు కాపాడడానికి ప్రభుత్వ అధికారులు
అలాగే ఆ ప్రజాప్రతినిధులు, ఇంకా ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ముఖ్యంగా డాక్టర్స్ ఈ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందు నిమిత్తం అంటే ప్రజలను ఆ యొక్క కరోనా విపత్కర పరిస్థితుల నుంచి కాపాడడానికి. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి వాళ్ళకి రాదా కరోనా? డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కరోనా పేషెంట్స్ ని కాపాడడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి రాదా కరోనా? వాళ్ళకి వస్తుంది. మరి వాళ్ళు కాపాడేది ఎవరు? అదొకసారి మనం ఆలోచించేయాలి. ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఆ డిపార్ట్మెంట్ కి ఉన్న పేరు ఏంటంటే రక్షక భటులు. అంటే రక్షక భటులు లేని వారు ప్రజలు రక్షించే వారు, అంటే ప్రమాదం నుంచి రక్షించడానికి. అలాగే ఇంకా ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళ, అలాగే బయట జరుగుతున్న ప్రమాదాల నుండి, లేకపోతే అనేకమైన సంఘ విద్రోహ శక్తుల నుండి కాపాడే ఆ బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వం వారికి ఇచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు రక్షకులుగా పిలబడుతున్న వారు, రక్షక భటులుగా పిలబడుతున్న వారు. వారికి కరోనా వస్తే వాళ్ళు కాపాడేది ఎవరు? ఒకసారి ఆలోచించండి. పారిశుద్ధ్య కార్మికులు, ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళు, వీళ్ళు కూడా రోగాల నుండి మనల్ని కాపాడడానికి నిత్యము వాళ్ళు శ్రమనుకుండగా వాళ్ళు చేస్తున్న కృషి చాలా గొప్పది. అయినప్పటికీ కూడా రోగం రాకుండా వాళ్ళు చేస్తున్న కృషిని చూడగలిగితే వాళ్ళని అభినందించాలి. అయితే వాళ్ళకి రోగం రాకుండా వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళకి రోగం రాదంటారా? మరి వాళ్ళకి రోగం వస్తే, కరోనా వస్తే వాళ్ళు కాపాడేది ఎవరు? ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళు ప్రతి ఒక్కరిని కాపాడేది ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారే. ఎందుకంటే ఈ లోకానికి రక్షకుడిగా పిలబడుతున్నాడు, రక్షకుడిగా ఆయన పిలబడుతున్నాడు. ఒక వాక్యాన్ని మనం చూడగలిగితే, ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఒక వాక్యాన్ని మనం చూడగలిగితే, బైబిల్ గ్రంథంలోంచి మొదటి యోహాను పత్రిక 4:12 ఒక అద్భుతమైన మాటను మనం చూడగలిగితే, అక్కడ ఏమని రాయబడిందో ఒకసారి చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4:14 అక్కడ యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏమంటే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపించుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రియమైన వాళ్ళు సాక్షాత్తు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క సమకాలికులు, యేసుక్రీస్తు వారితో వాళ్ళు నడిచి, అలాగే యేసుక్రీస్తు వారితో కలిసి జీవించిన యొక్క సమకాలికులు యొక్క శిష్యులు అనమాట. వారిలో యోహాను గారు అనే ఒక పరిశుద్ధుడైన ఒక భక్తుడు ఆయన మాట్లాడుతున్న మాట మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే, లోకరక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారట. లోకరక్షకుడు ఎవరంట? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడిగా తండ్రి పంపించాడు. అంటే పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు ఆయన పంపించాడు ఈ లోకానికి. అందుకు మేము సాక్షులు అంటున్నారు. అంటే వాళ్ళు కళాలు చూశారు, చెవులారు విన్నారు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారిని మనం చూడలేదు, యేసుక్రీస్తు వారిని మనం తాకలేదు, కానీ వాళ్ళు దాచారు. అలాగే వారితో యేసుక్రీస్తు వారితో కలిసి జీవించారు ప్రియమైన వాళ్ళ. ఇకపోతే ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, ఆయన సమకాలికులు ఆయనతో కలిసి జీవించిన వారు మాట్లాడుతున్న మాటలు మనం ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే లోకానికి రక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. మరి ఎవరైనా ఉన్నారంటే మరి ఎవరో లేరు అని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి లోకానికి రక్షకుడు, లేకపోతే లోకానికి దేవుడు ఈ పరిస్థితి పరిస్థితిని కాపాడడానికి ఎవరు అంటే ఆయనే, ఇంకెవరు కాదు. కాబట్టి ఈ దేని నుంచి ఆయన కాపాడుతాడంటే దేని నుంచి ఆయన కాపాడుతాడు. ఆయన ప్రమాదం నుంచి కాపాడుతాడా? కాపాడుతాడు. వ్యాధి నుంచి కాపాడుతాడా? కాపాడుతాడు. అయితే ఆయన మనల్ని కాపాడాలి అంటే మనలో ఉన్న అర్హతలు ఏంటో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభునందు ప్రేమైన వాళ్ళు దేవుడు మన పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్నెన్నో ప్రమాదాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి ఎన్నెన్నో తప్పిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కరోనా నుండి కాపాడాలి అనేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాం. కానీ అంతకుముందు ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినాయి, ఎన్ని తుఫాన్లు వచ్చినాయి, ఎన్ని సునామీలు వచ్చినాయి, ఎన్ని విపత్కర పరిస్థితులు మన జీవితంలో, రోగాలు, బాధలు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే ప్రియమైన వాళ్ళు దాని నుండి తప్పించిన వాడు ప్రభుని యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడ్డాం. ఎందుకంటే మనం ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లోని ఆ యొక్క మాధుర్యాన్ని మనం ఇంకా రుచి చూడట్లేదు, లోకానికి అర్థం కావట్లేదు. ఆనాడు ఆయన మాట్లాడినప్పుడు ఆ యొక్క సమకాలికులకే అర్థం కాలేదు. ఎందుకంటే ఈనాడు మనం ఆయన చూడకుండా విశ్వసించి ఆయన యొక్క మాటలను మనము ఈ రోజున నమ్ముతున్నామంటే ప్రియమైన వాళ్ళ వారికంటే మనము గొప్పవాళ్ళం అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఇకపోతే కరోనా చాలా భయంకరమైనది, కరోనా చాలా ప్రమాదకరమైనది. కరోనా వలన మరణించిన వారి యొక్క పరిస్థితి చాలా దుర్భరం అనేసి మన పేపర్లో చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈరోజు మీడియా ద్వారా మనకి కనబడుతుంది.
ఎందుకంటే కరోనా ద్వారా మరణించిన వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే అక్కడ భార్య ఉండదు, కరచూపు కూడా ఉండదు. ప్రియమైన వాళ్ళ భార్య ఉండదు, వాళ్ళ భర్త ఉండడు, పిల్లలు ఉండరు, నాన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఆ యొక్క ఆశ్రమ సిబ్బంది ఒక ఏదో మారుమూల ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఏదో ఒక చోట ధర్మ సంస్థలు చేస్తున్నారు అంటే చాలా భయంకరమైన పరిస్థితి కరోనా వలన ఈరోజు ప్రపంచానికి దాపుతుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇకపోతే మనము ఇంకా ఒక విషయాన్ని మనం గమనించగలిగితే ప్రియమైన వాళ్ళ అంటే కరోనా ఇంత భయంకరమైనదా అని ఆలోచన చేస్తే చాలా భయంకరమైనది. కానీ ఇంతకన్నా భయంకరమైనవి ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇంతకన్నా భయంకరమైనది కరోనే చాలా భయంకరమైనది. కానీ కరోనా కంటే ఇంకా భయంకరమైనవి ఏమైనా ఉన్నాయంటే ఇంకా భయంకరమైనవి మనలో చాలా ఉన్నాయి. కాబట్టి అది మనకు తెలియట్లేదు. నిత్యం మనతో ఉంటున్నాయి, అవి నిత్యము మనతో ఉంటున్నాయి. కరోనా ఒకవేళ వచ్చిందనుకోండి, ఒక వారం రోజుల్లో ఆయన యొక్క పరిస్థితులు అంటే దాని యొక్క సూచనలు మనకు కనబడుతుంటాయి. తర్వాత హాస్పిటల్కి వెళ్తాం, అది తగ్గకపోతే ఇంచుమించు 4 రోజుల్లో అతని యొక్క ఆయుష్కాలం ముగించబడుతుంది. కానీ ప్రభువుని ప్రేమైన వాళ్ళరా కానీ అంతకంటే భయంకరమైనవి మనలో ఉన్నాయి అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి. అంటే మీలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి, అవి కనబడవు. అవి ఎప్పుడు కనబడతాయి అంటే ప్రేమైన వాళ్ళరా మనిషి మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాడే అప్పుడు కనబడతాయి. ప్రభువా ఇక్కడికి ఎందుకు మమ్మల్ని తీసుకుని వచ్చావు అని అంటే, నాయనా నీలో ఉన్నాయి, ఒకప్పుడు కరోనా వచ్చిందని చాలా భయపడ్డారు కదా, అంతకంటే భయంకరమైనవి నీలో ఉన్నాయి అని ఆయన మన ముందు చెప్పబోతున్నాడు. ఎంతకీ అంతకంటే భయంకరమైనవి ఏంటి? కరోనా కంటే భయంకరమైన మనలో ఉన్నాయా? అవి ఈ రోజున నా యొక్క మాటల ద్వారా నేను మీకు మనం చేస్తున్నది ఏంటంటే ప్రియమైన వాళ్ళ నా మాటలు విన్న తర్వాత కరోనా కంటే భయంకరమైన విషయాలు, కరోనా కంటే అతి భయంకరమైనవి ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తాను ప్రియమైన వాళ్ళు. కరోనా అనే యొక్క వ్యాధి యొక్క వైరస్ మనలోకి వచ్చిన తర్వాత శరీరాన్ని చంపుతుంది. కానీ అంతకంటే భయంకరమైనవి మనలో నుండి తీసుకోకపోతే, తొలగించకపోతే, విసర్జించకపోతే అవన్నీ కూడా ప్రియమైన వాళ్ళ నిజంగా నరకాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ మనలను అక్కడ నిత్యము బాధపడే విధంగా అవి చేస్తాయి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇకపోతే కరోనా కంటే భయంకరమైన మనలో ఏమున్నాయి, మీలో ఏమున్నాయి అని ఆలోచన చేయగలిగితే ఒక్కసారి మన బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. కొలస్సీ పత్రికలోకి వెళ్దాం. కొలస్సీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. అవి మనం చూడగలిగితే ఎంత భయంకరమైన విషయాలు ప్రతి మానవులు తీసుకొచ్చినాయి మనం చూడగలిగితే ఒక్కసారి 6వ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళ. 6వ వచనం చూడగలిగితే దేవుని ఉగ్రత ఔదల్యం మీదకి ఎందుకు వస్తుంది అని చూడగలిగితే అక్కడ చెబుతున్నాడు. ఇంకా మనం ముందుకు చూడగలిగితే 8వ వచనం, ఇప్పుడైతే పాపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటిని విసర్జించండి అన్నాడు. ఏమండి కోపం ఎంత భయంకరమైనది, కోపము అనేది ఎంత భయంకరమైనది. కోపం అన్నాడు, ఆగ్రహం అన్నాడు, దుష్టత్వం అన్నాడు, అంటే నోట బూతులు అంటున్నాడు. బూతులు మాట్లాడే క్రైస్తవులు లేరంటారా అండి? ఒకే నోటుతో ప్రార్థన చేస్తారు, ఒకే నోటుతో స్తుతులు చెప్తారు, ఒకే నోటుతో ప్రభువుని మహిమపరుస్తారు, ఒకే నోటుతోనే బూతులు మాట్లాడతారు, ఒకే నోటుతోనే ప్రేమైన వాళ్ళ మంచి మాట్లాడతారు, ఒకే నోటుతోనే చెడు కూడా మాట్లాడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది కరోనా కంటే భయంకరమైన కాదంటారు చెప్పండి. ఏమంటే ఇదే నోటుతో అంటే మనము ఆలోచించండి, ఇదే నోటుతో మంచినీళ్ళు తాగుతారు, ఇదే నోటుతో సారాలు తాగుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. శరీరానికి అందించవలసిన పోషక విలువలు అందిస్తే శరీరం పుష్టిగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆత్మకి సంబంధించిన విషయాల్లో మనం చూడగలిగే ప్రేమైన వాళ్ళను ఆత్మకు సంబంధించిన విషయాల్లో ఆత్మకు సంబంధించిన పోషక విలువలు అందించాలి. ఆత్మకు సంబంధించిన పోషక విలువలు ఏంటి అంటే వాక్యమే. ఆత్మకి నిత్యం ఆహారం ఏంటి? వాక్యమే. ఆత్మకి బూతులు సెట్ అవ్వవు, ఆత్మకి పాపము సెట్ అవ్వదు, ఆత్మకి ప్రేమ అగాహం సెట్ అవ్వదు, ఆ ఆత్మకి దుష్టత్వం సెట్ అవ్వదు. ఇకపోతే ప్రేమైన వాళ్ళని మీరు గమనించవలసిన విషయం ఏంటంటే దుష్టత్వమును మనం విసర్జించమంటున్నాడు, నోట బూతులు విసర్జించమంటున్నారు. మీలో ఎవరైనా సరే బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు బూతులు మానేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రభువును స్తుతిస్తుంది ఈ యొక్క నోరు, ప్రభు యొక్క వాక్యం చదువుతుంది ఈ యొక్క నోరు, ప్రభు యొక్క మాటలు తెలియజేస్తుంది ఈ యొక్క నోరు, ప్రభుని మహిమపరుస్తుంది ఈ యొక్క నోరు. అదే నోరుతో మీరు బూతులు మాట్లాడితే దేవుడు సహిస్తాడే చెప్పండి ప్రియమైన వాళ్ళ. లోపల ఆత్మ సహించగలుగుతుందా? ఒకసారి ఆలోచించేయండి. బూతులు ఎంత భయంకరమైనవి అంటే
చాలా భయంకరమైనది, చాలా చాలా భయంకరమైన ప్రియమైన వాళ్ళు. ఇది బూతులు మాట్లాడుతూ ఈ రోజు ఏంటి మనుషులు దూరం అయిపోయిన వాళ్ళు లేరంటారు చెప్పండి, మనుషులు చెడుగా మారిపోయిన వాళ్ళు లేరంటారు చెప్పండి. అప్పుడు ఒకసారి ఆలోచించండి, బూతులు అనేది మనం ఆలోచన చేయగలిగితే అవి మంచివి కావు, వాటిని మనము విసర్జించాలి, విడిచిపెట్టాలని కోరుతున్నాను. ఇకపోతే ప్రియమైన వాళ్ళ దుష్టత్వాన్ని కూడా విసర్జించమంటున్నాడు. దుష్టత్వము అంటే ప్రియమైన వాళ్ళ దుష్టుని యొక్క తత్వము, అంటే దుష్టుడి యొక్క ఆ తత్వం మనలో ఉంది అంటే మనం దేవుని పిల్లలు అవునా కాదని మీరు ఆలోచన చేసుకోవాలి. దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్న మనము ఈ రోజున మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళ వాస్తవానికి మనం అందరూ కూడా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే. మనిషి మనుగడ ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయాలి, మరి దేవుని పిల్లలైన మనం అందరం కూడా మరి దైవత్వం కలిగి ఉండాలి కదా, దేవుని యొక్క తత్వం కలిగి ఉండాలి కదా. దుస్తత్వం ఎలా కలిగి ఉన్నాం? మరి దుస్తత్వం దేవుని యొక్క తత్వం కలిగి ఉండకుండా దుస్తత్వాన్ని కలిగి ఉంటే ప్రేమైన వాళ్ళ మరి అది కరువుల కంటే భయంకరమైన ప్రమాదకరమైన కాదంటారు చెప్పండి. దుష్టుడు ఎక్కడ తీసుకువెళ్తాడు? వాడు గమ్యస్థానం ఏంటి? నరకమే కదా. దుష్టుడు యొక్క గమ్యస్థానం నరకం. అంటే దేవుని యొక్క గమ్యస్థానం పరలోకం. దేవుడిని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించగలిగితే, దేవుని యొక్క మాటల ప్రకారం నువ్వు జీవించగలిగితే, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నీ జీవితం అది ఎలా ఉండాలని క్రియారూపంగా ఉండగలిగితే నీ యొక్క గమ్యస్థానం ఎక్కడంటే పరలోకం ప్రియమైన వల్ల. ఎందుకంటే మన పౌరస్థితి అనేది కూడా పరలోకంలో ఉంది. అందుకనే మన ఈ భూమి మీద బ్రతికినంత కాలం అంటే ఏ మనుషులు ఏ దేశంలో పౌరసత్వం కలిగి ఉన్నారు, బ్రతికినంత కాలమే వాళ్ళకి పౌరసత్వం ఆ దేశంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఇండియా నుండి ఇతర దేశాల నుండి కువైట్ ప్రదేశానికి వెళ్తారు. ఇప్పుడు కువైట్ లో మనం ఆలోచన చేయగలిగితే మన ఇండియా జనాభా ఇంచుమించుగా ప్రియమైన వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారనే విషయం మీరు గమనించగలుగుతారా? సుమారుగా 6 లక్షల మంది ఒక కువైట్ ప్రాంతంలోనే వాళ్ళు జీవనోపాధిని పొందుతున్నారు. ఏమండి, ఇలాగే ఖతర్, ఇలా బెహ్రాన్, దుబాయ్, మస్కట్ ఇటువంటి ప్రాంతాల్లో ఆలోచించగలిగితే లక్షల కొలది మన భారతీయులు అక్కడ నివాసం ఉంటున్నారు. అంటే అక్కడ కాంట్రాక్ట్ బేసిక్ గా పనిచేసుకోవడానికి వెళ్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు మనం చూడగలిగితే అంటే కొన్ని దినాలు మాత్రమే, అంటే కొన్ని సంవత్సరాలు మాత్రం అక్కడ జీవించి అక్కడ పని చేసుకోవడానికి నీకు అవకాశం ఉండదు. తర్వాత నువ్వు మళ్ళీ ఇండియా వచ్చేయాలి. అంటే 70-80 సంవత్సరాలు లేకపోతే 60-70 సంవత్సరాలు బ్రతుకుతున్నా నీవు మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలి. అంటే నువ్వు అక్కడి నుంచి వచ్చావు కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అదే మాటలను పౌలు గారు కూడా ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన మాటలు తెలియజేస్తున్నాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్క మానవ యొక్క పరిస్థితి ఏంటంటే పరలోకం, దేవుడు ఉండే ఆ యొక్క లోకం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించేయండి, దేవుడు ఉండే ఆ యొక్క లోకానికి నువ్వు పోవాలి అంటే ప్రియమైన వాళ్ళ భూమి మీద దేవుడు చెప్పినట్టుగా నీ బ్రతుకు ఉండాలి. నీ బ్రతుకు దేవుడు చెప్పినట్టుగా లేకపోతే ప్రియమైన వాళ్ళ నువ్వు పరలోకానికి పోలేదు. దేవుడు చెప్పినట్టుగా నీ బ్రతుకు ఉందంటే నీలో దైవత్వం ఉన్నట్టు. దేవుడు చెప్పినట్టుగా నీ బ్రతుకు లేదు అంటే నీలో దుష్టత్వం ఉన్నట్టు. దుష్టుడు ఏం చేస్తాడంటే దుష్టుని యొక్క తత్వం అంటే దుష్టత్వం యొక్క లక్షణాలు మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళ దుష్టుడు బూతులు మాట్లాడిస్తాడు, దుష్టుడు హత్యలు చేపిస్తాడు, దుష్టుడు మానవంగా చేపిస్తాడు, దుష్టుడు ఆ యొక్క దుష్టత్వంలో లక్ష్యమైన అత్యాచారాలు చేపిస్తాడు, ఇతరు వాళ్ళని నాశనం చేయాలని కోరుతాడు, ఇతరు వాళ్ళని అతను నాశనం చేయడం ఇతను కూడా నాశనం అయిపోయే విధంగా అతని యొక్క ప్రయాణాలు చేయగలుగుతాడు ప్రియమైన వాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మనిషిని సంపూర్ణంగా పరిపూర్ణంగా 100%, 200% నాశనం చేసి నరకాన్ని నడిపించడమే ఆ పది యొక్క లక్షణం. కాబట్టి మీలో అటువంటి దుస్తత్వ లక్షణాలు ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి. సహోదరుని ప్రేమించిన వాడు ఇంకా ఎవరు ప్రేమిస్తుందని చెప్పండి? మన తోటి మన యొక్క కుటుంబ సభ్యులు చాలా మంది ఉంటారు, పంతాలు పట్టింపులు వెళ్ళిపోతారు. మరి ఇదంతా దుష్టుని యొక్క దుస్తత్వంలో ఉన్న లక్షణాలు. పంతం మనకి ఎందుకు చెప్పండి ప్రియమైన వాళ్ళ? పంతాలు పట్టింపులు మనకి ఎందుకు చెప్పండి? ఏంటి మనకి ఆలోచించండి. మనము దేవుని యొక్క తత్వంలో ఉన్నవాడు ఎదుటివాడిని ప్రేమిస్తాడు. దేవుని యొక్క తత్వం పరిపూర్ణత కలిగిన వాడే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వ్యక్తిస్తున్నప్పటికీ కూడా, ఆయన బాధపడుతున్నప్పుడు కూడా క్షమించే తత్వం కలిగిన అటువంటి మాటలు మనం చూడగలిగే ప్రియమైన వాళ్ళు. యేసుక్రీస్తు బ్రతుకున్న దినాల్లో ఆయన యొక్క జీవితాల్లో దైవత్వాన్ని, దేవుని యొక్క తత్వాన్ని ఎలా మనకు తెలియజేస్తాడో మీకు 2 సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన మానవ శరీరంతో బ్రతికారు. అయితే బ్రతికిన దినాల్లో ఒకసారి ఆయన కుడి చెంప మీద కొట్టారు. కుడి చెంప మీద కొడితే ఆయన వెంటనే ఏం చేశాడంటే ఆయన వెళ్ళి మళ్ళీ యేసుక్రీస్తు వారు వెళ్ళి మళ్ళీ ఆ చెంప ఈ చెంప వాయించలేదు.
వెంటనే ఏమన్నాడు తెలుసండి, నా సహోదరుడు కుడిచెం మీద కొట్టు అయితే ఎడచెం మీద కొట్టు అనేసి ఆయనకి ఎడచెంపు కూడా చూపించిందండి. అది ప్రియమైన వాళ్ళ దైవత్వం అంటే ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క తత్వాన్ని కలిగిన పరిపూర్ణ వ్యక్తి ఎవరైతే ఉన్నారు అని మనం చెప్పగలిగితే ఆ యేసుక్రీస్తు వారే. ఎందుకంటే దేవునిలో రక్షించే గుణం ఉంది, కాపాడే తత్వం ఉంది. అదే గుణగణాలు కలిగిన వాడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు కాపాడడానికి, అలాగే రక్షించడానికి. ఇకపోతే అది శరీర సంబంధమైన విషయాల్లో మనం చూడగలిగితే ఆయన ఆ ప్రజల మధ్య ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అలా కాకుండా ఆయన మరణించి మరికొన్ని నిమిషాలు లేకపోతే మరికొన్ని గంటలు, ఒక 2-3 గంటలు మరణిస్తాడనగా ఆయన సిలువ వేసినప్పుడు ప్రేమైన వాళ్ళ చాలా చిత్రహింసలు పెట్టారు. అప్పటికి చాలా రక్తం పోయింది. ఆయనకి అప్పటికి చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా జనస్థితి, ఒక విధంగా చెప్పాలంటే ఇంకా చనిపోయే స్టేజికి పోయి యేసుక్రీస్తు అంత దారుణమైన హింసకు గురి చేశారు ఆనాటి ప్రజలు. అయితే ప్రియమైన వాళ్ళ అటువంటి పరిస్థితుల్లో కూడా, అటువంటి ఆ బాధలో ఉండి కూడా ఒక పక్కన ఆ యొక్క కొరడాలతో గాయం చేసిన ఆ యొక్క శరీరం, అంటే కొరడాలతో మొత్తం ఒళ్ళంతా కూడా తీసిన ఆ యొక్క బాధలు, బాధ మనకు తగినప్పుడు చిన్న గాయం అయినప్పుడు కూడా దాని మీద మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటాం ఆ గాయం మారడానికి. నొప్పి రావడానికి, నొప్పి వస్తున్నప్పుడు, బాధ వస్తున్నప్పుడు బాధలను కూడా తప్పించుకోవడానికి ప్రియమైన వాళ్ళ మనము చాలా ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే చిన్న బాధకు తట్టుకోలేనప్పుడు శరీరం అంతా కూడా ఆయన గాయాలు ఎంతగా ఆయన్ని హింసించారంటే, ఎంతగా ఆయన్ని కొరడాలతో కొట్టారంటే ప్రియమైన వాళ్ళ చూసేటప్పుడు ఈయన యేసుక్రీస్తు వారైనా, ఈయన యేసు ప్రభువైనా ఈయన అని ఆనమలు కట్టడానికి కూడా అంటే పోల్చుకోలేని అంత హీనమైన స్థితిలో ఆయన్ని శరీరాన్ని గాయపరిచారు అంటే ప్రియమైన వాళ్ళ ఎంత బాధతో ఉన్నాడు ఒకసారి ఆలోచించాడు. శరీరం అంతా కూడా బాధిస్తుంది, నొప్పి చాలా బాధ పెడుతుంది. అటువంటి సమయంలో ఇక చేతుల్లో కాళ్ళలో దేశం దిగ్గొట్టం అంటే ప్రియమైన వాళ్ళ బాధకి మరొక బాధ ఏంటి, ఒక పక్కన శరీరం అంతా కూడా గాయం వేసింది, రక్తంతో ఏంటి ఆ యొక్క రక్తంతో ముద్ద అయిపోయింది. శరీరాన్ని అసలు సొగసైన స్వరూపమైన లేకుండా ప్రియమైన వాళ్ళ ప్రభువుని అంతగా బాధ పెట్టారు, అంతగా హింసించారు. అటువంటి సమయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసండి, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, అయితే దీన్ని క్షమించండి. ఆ మాట ప్రియమైన వాళ్ళ దైవత్వంతో కలిగిన వ్యక్తికి వస్తుందంటారా? అటువంటి మాట దుష్టత్వంతో కలిగిన వ్యక్తికి వస్తుందంటారా? ఒకసారి ఆలోచించండి. దైవత్వం కలిగిన వ్యక్తికి ఆ మాట వస్తుంది. ఎందుకంటే దైవత్వం కలిగిన వ్యక్తి ప్రేమిస్తాడు ప్రియమైన వాళ్ళు. తనకు హాని చేశారు లేకపోతే హాని చేశారని చేస్తారని తెలిసిన క్షమించే గుణం ఉంటుంది దైవత్వంలో కలిగిన వాడికి. అందుకనే క్రైస్తవులు ఈ రోజున క్రైస్తవుల మీద ఎన్ని విధాలుగా దాడులు జరుగుతున్నా సహించుకుంటున్నారంటే ఆ మహానుభావుడు నేర్పిన స్ఫూర్తి అది ప్రియమైన వాళ్ళ. మనము తిరిగి కొట్టే అంత బలం లేదంటారా? అంత కెపాసిటీ లేదంటారా? ఉంది. ఎదుటి వ్యక్తిని మనల్ని గాయపరిచినప్పుడు ఎదుటి వ్యక్తి మీద తిరగబడే కెపాసిటీ ఉంది. అంత కంఠబలం, అంత గుండె బలం ఉన్నప్పటికీ కూడా దాని వైపు చూడకుండా ప్రభువుని యేసు వైపు మనం చూస్తున్నామంటే అది దైవత్వం అంటారా లేకపోతే దుష్టత్వం అంటారా చెప్పండి. కాబట్టి దైవత్వంలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు అలాగుంటాయి. కానీ దుష్టత్వంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు నాకు అంత హాని చేశాడా, నన్ను అంత బాధ పెట్టాడా, అయితే ఎలాగైనా సరే వాడు అంత చూడాలి అని ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి అది దుష్టత్వం యొక్క లక్షణాలు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే మహానుభావుడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడుతున్న మాట మనం చూడగలిగితే ఇక్కడ మనం ఏమంటున్నాడు 8వ వచనం, ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అన్న వాటిని విసర్జించండి అని అంటున్నాడు. ఇవన్నీ కూడా మనం విసర్జించాలి. ఇవన్నీ కూడా కరోనా కంటే భయంకరమని ప్రియమైన వాళ్ళు. ఇటువంటి భయంకరమని కూడా మనలో పెట్టుకొని ఈ రోజున కరోనాకి బాధపడుతున్నామంటే, కరోనాకి భయపడుతున్నామంటే ఒకసారి మీ మనసులో పెట్టి ఆలోచించాలని కోరుతున్నాను. ఇంకా మనం ముందుకెళ్తే ప్రియమైన వాళ్ళు ఇంకా మనం ముందుకెళ్ళి చూడగలిగితే ఆ యొక్క 5వ వచనంలో మనం చూడగలిగితే ఏమంటున్నారంటే, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా చారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను చంపివేయండి అంటున్నాడు. కాబట్టి ఎందుకు చంపమంటున్నాడు?
అంటే ఏమన్నాడు? కామాతృతను చంపాలట, విగ్రహార్థులను ధనాపేక్షను చంపాలంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళు, ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది అండి? ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది? ధనం ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా ఈ రోజున ఆలోచన చేయండి. ఒక మాటలో చెప్పాలంటే ధనాన్ని ప్రేమించే అత్యధికులు ఎవరైతే ఉన్నారంటే క్రైస్తవ బోధకులు ఉన్నారు ప్రియమైన వారు. ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఎవరు ఉన్నారంటే లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ విషయం పక్కన పెడితే వాళ్ళకి తెలియదు కాబట్టి ఎక్కువగా ఈ రోజున ధనం కొరకే దేవుణ్ణి పెట్టుకొని, ధనం కొరకే దేవుణ్ణి దేవుని అడ్డం పెట్టుకొని, దేవుని కొరకు దేవుని మాట చెబుతూ ధనం ఇవ్వకపోతే లేకపోతే దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు అనే విషయాలు ఈ రోజున చాలా మంది ప్రభునందు ప్రియమైన వాళ్ళు చాలా 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 మంది ఈ రోజున ధనాన్ని ముఖ్యంగా, దేవుని కాదండి, ధనాన్ని ముఖ్యంగా పెట్టుకొని ఈరోజు దాని మీద ఆపేక్ష కలిగి దేవుని సేవ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఏంటి మీకు కీడులు వస్తున్నాయంటే ధనాపేక్ష మీలో ఉందేమో ఒకసారి ఆలోచించేయండి. ఏమండి, పొరుగువానికి మనం ఏదైనా అప్పు తీసుకున్నాం అనుకోండి, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర డబ్బులున్నా సార్ లేవని చెప్తాం. బైబిల్ ఏం చెప్తుందంటే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీ పొరుగువానికి నువ్వు అప్పు తీసుకున్నప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు మేమే చెప్పకూడదు. ఉన్నప్పుడు ఒకవేళ నీ దగ్గర ఉన్నట్టు ఇచ్చేయాలి, లేవనుకోండి తెలియచేయాలి. ఈ రోజు ఇస్తాను ఆ రోజు ఇస్తానని చెప్పాలి. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళు దేన్నైతే సమస్తాన్ని పెంటగా ఎంచుకొని పౌలు గారు అది క్రీస్తును సంపాదించుకుని పరలోకానికి అర్హత సంపాదించుకున్నారు. అదే పౌలు మాటలు ఈ రోజు చాలా మంది బోధకులు చెబుతూ వాళ్ళు మాట్లాడండి పౌలు గారు సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటే ఈనాడు అందరూ సమస్తాన్ని పంటగా ఎంచుకుంటున్నారండి. ఒకసారి ఆలోచించాలి ప్రియమైన వాళ్ళు. ఏంటి ధనాపేక్ష సమస్తమైన కీడులు మూలమనం అని తెలుసు. ధనాపేక్షను చంపమన్నాడు, దాన్ని పూజించొద్దన్నాడు, దాన్ని అతిగా ప్రేమించొద్దని చెప్పాడు. కాబట్టి ధనము అనేది ఈ రోజు మనకు చాలా అవసరం. ధనం అనేది మనకు అత్యంత అవసరమే. మన యొక్క దైనందిన జీవితంలో మనం జీవించడానికి ధనం అవసరమే. ఎంత అవసరం అంటే తగినంత మాత్రమే. ఈ రోజున మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో లాక్డౌన్ మనందరికీ పెట్టడం జరిగింది. చాలా మంది ఇంచుమించుగా మనము 2-3 నెలల పాటు మన పనికి వెళ్ళలేదండి. 2-3 నెలల పాటు పనికి వెళ్ళకుండా కానీ ఇంట్లోనే ఉన్నాం. అంటే కేవలం నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి మాత్రం బయటకు వెళ్ళాం. మరి 3 నెలలు పనిలోకి వెళ్ళకుండా మనకు ఎలా గడిచిందంటారు? 3 నెలలు మనకు పనికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం, మనకి ఎలా గడిచింది? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. అంటే తినడానికి సరిపడే తిండి, కావలసినంత అదే కట్టుకోవడానికి గుడ్డలు, అదే వస్త్రాలు, అలాగే ఉండడానికి ఇల్లు, ఈ 3 కదా మనకు కావాల్సింది. అంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి ప్రియమైన వాళ్ళు? ఒకసారి ఆలోచించేయండి. ఈ 3 నెలలు నువ్వు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నావు అంటే ప్రియమైన వాళ్ళ నువ్వు అంటే ఈ రోజున చాలా మంది కూడా అనేక ధనాన్ని కూడా నిరుపేదలకు వెచ్చించారండి. ఏమండి, చాలా మంది కూడా నిరుపేదలకు హెచ్చరించడం జరిగింది. ఇకపోతే అక్కడగా మీకు చెప్పేది ఒకటే ప్రియమైన వాళ్ళ ధనాపేక్షను చంపమని అంటున్నాడంటే దేవుని కంటే నువ్వు అత్యధికంగా ధనానికి ప్రాముఖ్యత ఇస్తే చాలా కోల్పోతావు. నీ జీవితంలో చాలా కోల్పోతావు. ధనం కొరకు పరిగెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా వేగంగా పరిగెడతారు, ఏదో ఒక దిన ఆయాసం నుంచి పడిపోయే అవకాశాలు ఉంటాయి. ధనాన్ని సంపాదించుకోవద్దని యొక్క ఉద్దేశం కాదు ప్రియమైన వాళ్ళ. ధనం దేవుని యొక్క సేవకు కూడా అవసరమే. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే అదే ముఖ్యమని అనుకోకండి, దానే ప్రాముఖ్యం అనుకోకండి. ధనాపేక్షలో ఈ రోజున సంబంధాలను కూడా వద్దనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ధనాపేక్ష కలిగి ఏంటి ఈ రోజున ఆస్తి విషయాల్లో చూడగలిగితే హత్యలు చేయడానికి కూడా వెనకాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి కదా ప్రియమైన వాళ్ళు. ధనాపేక్షను అందుకునే దాన్ని ఎలా పోల్చాడు అంటే విగ్రహాలతో పోల్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే అత్యధికంగా దాని మీద మనము మోసు పెట్టుకోవద్దని కోరుతున్నాను. ఎందుకంటే ధనం మీరు సంపాదించండి, మీ కుటుంబానికి సరిపడిగా మీరు సంపాదించుకోనండి, కావాల్సి దాచుకోనండి, కాదనట్లేదు. కానీ ఆ ధనం అదే ధనమే ముఖ్యంగా, ధనమే ప్రాముఖ్యంగా అనుకుని ఈ రోజున లంచాలు తీసుకుంటూ ఏంటి ఇతర జీవితాల్లో మీరు ఆడుకోవద్దు ప్రియమైన వాళ్ళ. న్యాయంగా నడుచుకోనండి, న్యాయంగానే మీరు యొక్క జీతాలు తీసుకోనండి, న్యాయంగానే మీకు రావాల్సింది తీసుకోనండి తప్ప అత్యాశకు మీరు వెళ్ళొద్దని కోరుతున్నాను. ఇకపోతే కరోనా కంటే భయంకరమని మనం నడిపించేవి చాలా ఉన్నవి. అవి కూడా మనం ఒకసారి చూడగలిగితే ఏమన్నాడంటే అవయవాలతో పొడుస్తున్నాడు. ఏమని? చారత్వము, అపవిత్రత, కామాతురత, దూషణ అన్నాడు. దూషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఈ దూషణ ప్రియమైన వాళ్ళ చాలా భయంకరంగా ఉంటుందండి. ఈ దూషణ అలాగే వెళ్ళకూడదు. వెనక ముందు కూడా ఆలోచన చేయరండి. అసలు ఏమనుకుంటారు, నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, సమయ సందర్భం లేకుండా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, దూషించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఆ యొక్క దూషణ ఎలాగుంటుంది అంటే, చాలా మంది నా జీవితాన్ని చూడగలిగితే ప్రియమైన వాళ్ళు, కత్తిపోటి మాటల వంటి వారు కలరు అని ఒక వాక్యం సామెత గ్రంథంలో దేవుడు రాయించాడు. కత్తిపోటు మాటలు అంటే మాట కూడా ఎంత భయంకరం అంటే, కత్తి కంటే చాలా స్పీడ్గా అంటే హృదయాల్లో గుచ్చుకొని, ఎందుకు ఈ బ్రతుకు సరిపోద్ది కదా, సరిపోతే ఏ గొడవ ఉండదు అనే రీతిలోకి ఈ రోజున వెళ్ళిపోతున్నారు. అంటే చాలా మంది వారి యొక్క కాలానికి ముందుగానే వారి జీవితాన్ని ముగించుకుంటున్నారంటే ఏంటి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క దూషణ ఉందో ఒకసారి ఆలోచించేయండి. దుష్టుల యొక్క తత్వాలు ఇవన్నీ కూడా దూషణ, కామతృత ఎందుకు చెప్పండి ప్రియమైన వాళ్ళ. ఈ రోజున అనేక మంది చిన్న పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రోజు జరుగుతున్న ఈ యొక్క మానవకాండ, అత్యాచారకాండ అంటే స్త్రీలను గౌరవించకపోవడం, స్త్రీలను హీనంగా చూడడం, అంటే స్త్రీలకి రక్షణ లేకపోవడం ఈ రోజు మనం చూడగలిగితే ఇదంతా కూడా మీ వెనక ఉండి దుష్టుడే చేస్తున్నాడు, దుష్టత్వంలో మీరున్నారనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలండి. అంటే దుష్టత్వంలో మనం ఉండడం ద్వారా మన ముగింపు రకమైన ప్రియమైన వాళ్ళ ఏముండదు చెప్పండి, మనం సాధించేది ఏమని చెప్పండి. ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఓ పక్కన మన కళ్ళు ఎదురు జరుగుతున్న ఇక సంభవిస్తున్న విషయాలన్నీ కూడా, ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం మారకపోతే ఏంటి చెప్పండి. ఎందుకంటే మనం చర్చికి వెళ్ళి దేవుని మాటలు వింటాం, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ రోజున అనేక మంది భక్తులు దేవుని గురించిన మాటలు మనకు అందిస్తున్నారు, అందుబాటులో ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా ఈ రోజున ప్రత్యక్ష ప్రసారాలే, ఎక్కడ చూసినా దేవుని యొక్క మాటలే మనకి చాలా సమృద్ధిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ మనకు కనబడుతున్నాయి. కానీ ఎన్నెన్ని మాటలు వింటామండి. ఆదివారం దేవుని మాటలు వింటాం, శుక్రవారం ఉపాస కూడికలో దేవుని మాటలు వింటాం, శైలి కూడిక అంటారు, అలాగే యవనస్తుల కూడిక అంటారు, ఏంటి ప్రత్యేకమైన బైబిల్ తరగతులు అంటారు. ఎన్నెన్ని కార్యక్రమాల్లో దేవుని యొక్క మాటలు మనం వింటున్నామో చెప్పండి. మహాసభలో దేవుని మాటలు వింటాం, సెమినార్స్ లో దేవుని మాటలు వింటాం. మరి ఏం చేస్తున్నాం ఆ మాటలన్నీ కూడా? ఆ మాటలన్నీ ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ యొక్క కూడికల ద్వారా పెట్టడానికి ప్రజలు మారతారు అని ఎక్కడ మారింది చెప్పండి? దేవుడు ఎదురు చూస్తున్నాడు, నా పిల్లలు ఎప్పుడు మారతారు అనేది. కానీ ఇన్ని మాటలు మీ చెవులో పడుతున్నా, ఇన్ని మాటలు కూడా మీ హృదయాలకు వస్తున్నా మీరు ఆహ్వానించకపోవడం, ఆయన మాటలను స్వీకరించకపోవడం ఈరోజు భయంకరమైన పరిస్థితి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళు ఆలోచన చేయండి. ఎందుకంటే దుర్మార్గతలో మనం ఉన్నాం, ఈ రోజున దుష్టుని యొక్క తత్వంలో మనం ఉన్నాం. ఆ దుష్టుని యొక్క తత్వానికి మీరు పోకుండా మీరు దేవుని యొక్క తత్వంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులు మన నిజం ఎప్పుడో యోహాన్లో 2019 యొక్క నవంబర్ డిసెంబర్లో ప్రారంభమైన యొక్క కరోనా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట, ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా వ్యాప్తించిందంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. మన ముగింపు దేవునికి ఇష్టమైనది ఉండాలి. మన జీవితం ఈ రోజున ముగించబడిందంటే అది దేవునికి ఇష్టమైనది ఉండాలి తప్ప ప్రభుత్వం ప్రియమైన వారు లోకానికి ఇష్టమైనదిగా మనం ఉండకూడదు. చాలా మంది అంటారు ఒక వ్యక్తి చనిపోతే మంచి చావు చనిపోయాడు అంటారండి, చాలా మంచి చావు చనిపోయాడు అంటారండి. మంచి చావు ప్రియమైన వాళ్ళ దేవుడు కనిపించాలి అనకు కాదండి. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించాడంటే నా దగ్గరకు వస్తున్నాడు నా కుమారుడు అనే ఆనందంతో దేవుడు ఎదురు చూడాలి. కానీ ఈ రోజున అటువంటి పరిస్థితులు అయితే కనబడట్లేదు. దేవుడు ఒక వ్యక్తి మరణించాడు అంటే నరకానికి వెళ్ళిపోతున్నాడని ఆయన బాధతోనే ఎదురు చూస్తున్నాడు తప్ప కనీసం నా దగ్గరకు వస్తాడు, నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తుంది అనేసి ఆయన ఎదురు చూస్తూ ఇంకా ఆ ఎదురు చూపులను ఉండిపెట్టి ప్రియమైన వాళ్ళు. మరి మీరు అలా ఉంటారా? అలా ఉండకండి ప్రియమైన వాళ్ళు. ఎక్కడో చైనా దేశంలో యూహాన్లో ప్రారంభమైన యొక్క వైరస్ ఈ రోజున మీ గ్రామంలో వాళ్ళకి వచ్చిందంటే, ఈ పక్క వీధులకి వచ్చిందంటే ప్రియమైన వాళ్ళ ఒకసారి దాని యొక్క తీవ్రత ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. దాని యొక్క తీవ్రత చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నాకు రాలేదు కదా అనేసి ఈ రోజున కనీస బాధ్యత లేకుండా మనము ఈ సమాజంలో నడుచుకోకూడదు ప్రియమైన వాళ్ళ. నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాను, నువ్వు బాగానే ఉన్నావు, మరి ఎదురుబాటు కూడా బాగుండాలి కదా. నువ్వు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావు, ఎదురుబాటు చేయాలి కదా. ఏంటి నువ్వు శానిటైజర్ వాడతావు, ఎదురుబాటు వాడాలి కదా. ముప్పు అనేది ఎదురుబాటు వల్ల ఉంది, మన వాళ్ళు కూడా ఉండొచ్చు ప్రేమైన వాళ్ళు. కాబట్టి మీరు ఆలోచించండి. దుష్టుని యొక్క తత్వంలో నువ్వు ఉండగలిగితే అలా ఉన్నావు అంటే ప్రేమైన వల్ల నీ ముగింపు నరకమే.
కానీ పరలోకం కాదు. కాబట్టి ఆలోచించండి. కామాతృత, దూషణ, అల్లరి ఇవన్నీ కూడా దుష్టుని యొక్క తత్వంలోకి యొక్క లక్షణాలే, దుష్టుని యొక్క లక్షణాలు. నీకు తెలియట్లేదు, నువ్వు మారాలి. కానీ బూతులు మాట్లాడతాం మానే. కామాతృతకి అటువంటి ఆలోచన ఉన్నాయి మానే. వ్యక్తిగతంగా నీ జీవితం దేవునికి కట్టబడి ఉండాలి. వ్యక్తిగతంగా నీ జీవితం బాగోవాలి. ఎదుటివాడి మీద లేని కొన్ని మాటలు మాట్లాడడం, ఎదుటివాడి మీద మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళు ఉన్న లోపల మనం ఈ రోజున ఎత్తిపెట్టి మాట్లాడే లక్షణాలు చాలా మంది. ఇది కూడా చాలా తప్పు. ప్రేమ లేని వాటిని పుట్టించడానికి వాక్యం చదివిస్తుంది. అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలను నువ్వు ఎత్తి చూపిస్తున్నావు. మరి నీలో ఉన్న లోపాలను నువ్వు సర్దుకోవా? నీలో ఉన్న లోపాలను నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవా? పౌలు గారు ఏం చెప్తారండి ప్రేమైన వాళ్ళు? ఆయన మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమన్నారు అంటే, ఆయన నిన్నువే విమర్శించుకోమంటున్నాడు. నీ విశ్వాసము అది ఎలా ఉందో సరే పరీక్షించుకోమంటున్నాడు. అంటే నీకు నువ్వే పరీక్షించుకోవాలి, నీకు నువ్వే విమర్శించుకోవాలి. నీకు నువ్వే విమర్శించుకోనుకోండి. ఎదుటివాడిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ ఉంది? ఒకసారి ఆలోచించండి. ఎదుటివాడి యొక్క జీవితం బాగోలేదు అనేసి నువ్వు హేళనగా నవ్వుతున్నావేమో, ఎదుటివాడి యొక్క జీవితం బాగోలేదని నువ్వు ఒకవేళ సంతోషపడుతున్నావేమో, కానీ నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుని ప్రేమైన వాళ్ళ ఒక్కసారి మీరు మనసు పెట్టి ఈ యొక్క మాటలు వినాలని కోరుతున్నాను. కాబట్టి ఎన్నో భయంకరమైన విషయాలు మనలో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనవి మనలో ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దుష్టుడు నీ యొక్క హృదయంలో తిష్టవేసి కూర్చున్నాడనే విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి దేవుని ప్రేమించిన వాళ్ళ దేవుని యొక్క తత్వంలో ఉన్నవాడు ప్రేమిస్తాడు, కానీ దుష్టుని యొక్క తత్వంలో ఉన్నవాడు ప్రేమించాడు. దేవుని యొక్క తత్వంలో ఉన్నవాడు అన్నింటినీ సహిస్తాడు. దుష్టుని యొక్క తత్వంలో ఉన్నవాడు దేవుని సహించాడు. అలాగే దేవుని యొక్క తత్వంలో ఉన్నవాడు ప్రేమైన వాళ్ళ పరిశుద్ధంగా జీవిస్తాడు. అలాగే దుష్టుని యొక్క తత్వంలో ఉన్నవాడు ఎలాగైనా బ్రతికితే బాగును, బ్రతికిన 4 రోజులు ఎలాగైనా బ్రతికితే బాగును అని అనుకుంటాడు ప్రేమైన వాళ్ళు. ఆలోచించండి. ఈ లోకంలో బ్రతికేది అసలు బ్రతికే కదండి నన్ను అడిగితే. పరలోకంలోనే అసలైన బ్రతుకు. అక్కడ నువ్వు బ్రతకాలంటే ఇక్కడ దేవుని కొరకు శాస్త్రంగా నువ్వు బ్రతకాలి. ఆలోచించండి. దేవుని కొరకు మనం శాస్త్రంగా బ్రతకాలి అంటే శరీరం బాగోవాలి, ఆత్మ బాగోవాలి. శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి ప్రేమైన వారు. ఈ శరీరాన్ని అంటే క్షయమైపోయి ఈ యొక్క శరీరం అక్షేతం ధరించుకోవాలంటే ఈ క్షయమైపోయి యొక్క శరీరం పరిశుద్ధంగా ఉండాలి ప్రేమైన వాళ్ళు. ఆలోచించేయండి. ఒకనాడు ఏసేపు తన శరీరాన్ని మళ్ళీ కాపాడుకున్నాడు కాబట్టి ఆయన క్షయమైన ఈ యొక్క శరీరాన్ని కాపాడుకున్నాడు కాబట్టి ఆయన అక్షేతం ధరించుకుంటాడు. రేపు 9వ రోజున ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్షేతం ధరించుకుంటాడు. అక్షయమైన దేహాన్ని, మహిమగల దేహాన్ని ఆయన కాపాడుకుంటాడు. అలాగే ఒక యోగు గారు ఈ యొక్క దేహంతో పాపం చేయలేదు కాబట్టి ఆయన యొక్క బ్రతుకున్న దినాలు ఈ యొక్క శరీరాన్ని అతను ఈ యొక్క శరీరం శాశ్వతం కాదని తెలిసినప్పటికీ కూడా ఈ యొక్క శరీరం మీద దృష్టి పెట్టుకోలేదు. ఆయన ఇటువంటి శరీరాన్ని ఆయన పవిత్రంగానే కాపాడుకున్నాడు. శరీరంలో న్యాయంగా నడుచుకున్నాడు. శరీరంలో ఉన్నప్పుడు యథార్థంగా బ్రతికాడు. కాబట్టి అటువంటి లక్షణాలు మనకు కావాలి ప్రియమైన వాళ్ళ. అంటే యథార్థంగా, న్యాయంగా మన దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేకపోతున్నాం. కాబట్టి ఆ విషయంలో మనం ఆలోచన చేయాలి. ఇకపోతే మీకు తెలియజేసేది ఏంటంటే న్యాయాన్ని అన్యాయంగా చేయడం, అన్యాయాన్ని మరొక రకంగా మార్చడం. కాబట్టి ఈ రోజున అనేక మంది కూడా మరొక అటువంటి కోణాలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నారు. కాబట్టి ప్రేమైన వాళ్ళ న్యాయంగా నడుచుకునే పరిస్థితులన్నీ కూడా ఈ రోజు మనకు కనబడట్లేదు. ఎక్కడ చూసినా న్యాయస్థానాలలో కూడా ఈ రోజున లంచం లేకపోతే లంచం ఇస్తేనే తప్ప మన న్యాయం జరిగే పరిస్థితి లేదు. నేను రక్షించేవారే ఈ రోజున భక్షుడిగా మారుతున్నారు అంటే ఒకసారి మనం ఆలోచించండి. మనకు న్యాయం కావాలని మన పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా లంచాలు ఇవ్వదే ఈ రోజు అవ్వట్లేదు ప్రేమైన. అంటే న్యాయం చేసే వాళ్ళు ఈ రోజు అన్యాయం చేస్తున్నారు ప్రేమైన వాళ్ళు. న్యాయంగా నడుచుకున్న వాళ్ళే ఈ రోజు అన్యాయంగా ఉంటున్నారు. వాళ్ళని బట్టి నువ్వు మారిపోతావా? వాళ్ళని బట్టి నీ యొక్క మనసును పాడు చేసుకుంటావు? ఒకసారి ఆలోచించండి. అంటే ఎదుటివాడి యొక్క జీవితం మీద నీ జీవితం ఆధారపడి ఉందా? లేదండి. నీ జీవితం దేవుడి మీద ఆధారపడి ఉంది. నీ జీవితం దేవుని ఆధారం చేసుకుని బ్రతకాలి. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క అడుగు జాడ నుంచి మనం మాదిరి నుంచి పోయాననేసి పేతురు గారు మాట్లాడుతున్నారు. అంటే ప్రభునందు ప్రేమైన వాళ్ళు మనకి మాదిరి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మనం మాదిరి ఉంచుకోవాలి. చాలా మంది సేవకుని మాదిరిగా ఉంచుకుంటారు. వాళ్ళు మాదిరిగా పెట్టుకుంటారు. చాలా మంది ఈ లోకంలో రీఛార్జ్ ఆప్షన్ పొందడం కోసం ఏదైనా కీ ప్రెస్ చేయండి.
నమస్కారం. కోవిడ్-19 అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతా మొదలైపోయింది. అటువంటప్పుడు కేవలం అత్యవసరాల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ముఖంపై కవర్ లేదా మాస్క్ వేసుకునేటప్పుడు మీ ముక్కు మరియు మూతి పూర్తిగా మూసుకునే విధంగా జాగ్రత్త వహించండి. సార్వజనిక స్థలాలలో కనీసం 2 గజాల దూరాన్ని పాటించండి. చేతులు మరియు శ్వాసకు సంబంధించిన పరిశుభ్రతను పాటించండి. గుర్తుంచుకోండి, మీరు చేసే అతి చిన్న పొరపాటు అతిపెద్ద ప్రమాదకారి కావచ్చు. దగ్గు, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 104 మీరు కాల్ చేస్తున్న వ్యక్తి అనుకుంటున్నా. కాబట్టి అది ఎక్కడి వరకు? ఈ లోకం వరకునే. మరి లోకం దాటిన తర్వాత పరలోకానికి వెళ్ళాలనే ఆలోచన, ఇలా పరలోకం వెళ్ళాలి అంటే ఎవరు మనం మార్గదర్శనం పెట్టుకోవాలి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితులు, ఇటువంటి భయంకరమైన యొక్క స్థితిలో నేను కాపాడడానికి ఒకే ఒక భక్తుడు ఉన్నాడు, ఆయనే ప్రభుని యేసుక్రీస్తువారు. కాబట్టి దుష్టుని యొక్క తత్వంలో నువ్వు ఉన్నట్లయితే ప్రేమేని వాళ్ళ నిన్ను తప్పించేవాడు ప్రభుని యేసుక్రీస్తువారు. కాబట్టి ఈ రాత్రి కదా ఆయన పాయసం ఎదుగు వచ్చి నీలో ఉన్న దుష్టత్వ లక్షణాలన్నీ కూడా విడిచిపెట్టు. ఏంటి నువ్వేమన్నా ఒకవేళ త్రాగుతున్నావేమో, లేకపోతే మద్యపానం చేస్తున్నావేమో, లేకపోతే అలాగే పొగ తాగుతూ ఇటువంటి చెడు వ్యసనాలు ఉన్నాయేమో, ఎదుటి వారిని పాడు చేసే ఆలోచనలు ఉన్నాయేమో, లేకపోతే ఎదుటి వారిని చర్చాలనే ఆలోచనలు ఉన్నాయేమో, నీ యొక్క మనసు పాడైపోతే నీ మనసును బాగు చేసింది ప్రభుని యేసుక్రీస్తువారు. నీ యొక్క రాకపోరికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారాలని ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను పట్టించుకోపోయినప్పటికి కూడా, ఎవ్వరు కూడా నిన్ను గుర్తించినప్పటికి కూడా ఒక ఆయన గుర్తిస్తున్నాడు. ఆయన ప్రతిదినం కూడా నేను చూస్తున్నాడు. ఆయన ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తువారండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన ఎన్నో భయంకరమైన విషయాలు మన ఆత్మను పాడు చేసేవి మనలో ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మీరు చారత్వము గాని ఏ విధమైన అపవిత్రత గాని లోభత్వము గాని వీటి పేరుని ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది అన్నాడు. ఏది ఎత్తకూడదట అంటే లోభత్వం ఉండకూడదు, అంటే అపవిత్రత ఉండకూడదు, ఇక జాగ్రత్త ఉండకూడదు. ఇటువంటి లక్షణాలు లేని వాళ్ళే పరిశుద్ధులు, ఇవి పరిశుద్ధులకి తగినవి అంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళు ఆలోచన చేయండి. చారత్వం అనేది ప్రేమైన వాళ్ళు వివాహానికి ముందుగా చేసే అతి భయంకరమైన ప్రక్రియ. కాబట్టి ఈ రోజున యువకుల్లో జరిగేది ఇదే. దీన్ని కూడా మనసును పాడు చేసి ఈ రోజున నా దుష్టత్వంలోకి తన యొక్క జీవితాన్ని పాడు చేసి తర్వాత తప్పు తెలిసిన తర్వాత తప్పు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు కూడా అటువంటి ఆలోచన కలగజేయకుండా జీవితాన్ని ముగించుకునే విధంగా చేస్తున్నాడే అపవాది. వారి యొక్క పరిస్థితుల నుంచి కూడా మనం తప్పించబడాలంటే ప్రేమైన వాళ్ళారా నువ్వు చాలా నుండి దూరంగా రావాలి. కాబట్టి ఆలోచించేయండి ప్రేమైన వాళ్ళారు. ఇవన్నీ కూడా కృష్ణ యొక్క లక్షణాలు. కాబట్టి ఇంకా మనం చూడగలిగితే ముందుకు వెళ్ళగలిగితే మీరు చారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరు కూడా ఎత్తకూడదు. ఇలాగ ఎత్తకుండగా జీవించిన వాడే పరిశుద్ధుడు. ఇంకా మనం చూడగలిగితే ప్రేమైన వాళ్ళారా కృతజ్ఞత వచ్చినవి మీరు ఉచ్చరించాలి కానీ బూతులైనను పొగ్రి మాటలైన సరసూక్తులైనను మీరు ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు అంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా ఏమి మనకు తగవు? ఇప్పుడు మనం చదువుకున్నామే వ్యభిచారము, అలాగే ఈ విషయాలన్నీ కూడా 6వ వచనంలో అలాగే 4వ వచనంలో కూడా మనం చూడగలిగి అన్ని కూడా పరిశుద్ధులకు తగినవి కావు. కృతజ్ఞతగా వచ్చినవి మీరు ఉచ్చరించాలి తప్ప ఇది బోతులు మాట్లాడకూడదు, పోగిరి మాట్లాడకూడదు, సరస్వతులు మాట్లాడకూడదు. ఈ రోజున టీవీ సీరియల్స్ ద్వారా అలాగే సినిమాల ద్వారా మనకి వినబడేవి కనబడేవి ఇవే కదండి. పోగిరి మాటలు సరస్వతులే కదా. ఒకసారి ఆలోచించేది ప్రియమైన వాళ్ళ మీ సినిమాలో నీతి ఏమని చెప్పండి, అలాగే సీరియల్లో నీతి ఏమని చెప్పండి. మీరు అనవసరంగా వాటికి టయాన్ని హెచ్చించి మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మరి ఇవన్నీ కూడా విసర్జించిన తర్వాత పరిశుద్ధులుగా మనము వేటిని ధరించుకోవాలి, వేటిని మనం ధరిస్తే దేవుడు సంతోషిస్తాడు అనే విషయాన్ని మనం ఆఖరిగా అవసరం చూపించి మీకు మాటలు ముగిస్తాను. కొలస రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటై ఉంటరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము,
నీతి సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్లే నడుచుకున్నది. నిష్ఫలమైన అంధకార క్రియలను పాలువారై ఉండక వాటిని ఖండించండి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారు, నిష్ఫలమైన అంధకార క్రియలు మనం విసర్జించాలి. నిష్ఫలమైన అంధకార క్రియలన్నీ కూడా ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినవి, అలాగే అవన్నీ కూడా దృష్టికి సంబంధించినవి. ప్రియమైన వాళ్ళ వాటిని మనము దూరం చేసుకోవాలి. వాటికి మనము దూరంగా బ్రతకగలిగితే దేవుడికి ఏది ఇష్టమో మీరు ఆలోచించేయండి. అంటే భార్యకి ఏది ఇష్టమో తెలుసుకొని భర్త తీసుకొచ్చి భార్యని సంతోషపెడతారు. భర్తకి ఏది ఇష్టమో తెలుసుకొని భర్తకి అన్ని కూడా సిద్ధం చేసి భర్తను సంతోషపెట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు కోరినట్టుగా ఈరోజు మనము ఏది చూడగలుగుతున్నాం, ఏది చేయగలుగుతున్నాం, దేవుడికి ఏది ఇష్టమో ఒకసారి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కాబట్టి చాలా మంది కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏమని అంటారేమంటే, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటారు తప్ప వాస్తవానికి మనం చూడగలిగితే ప్రభా నీకు ఏది ఇష్టము, నీకు ఎలా బ్రతికితే నీకు ఏది ఇష్టమో అని కూడా ఎవరు అడగరు. ఆఖరిగా వచ్చిన చదివి మనం ముగించుకుందాం. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నా చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు చాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభును మిమ్మల్ని క్షమించులాగిన మీరును క్షమించుడి. కాబట్టి ప్రభులను ప్రియమైన వాళ్ళు ఇక్కడ గమనించినట్లయితే ఏమంటున్నారు అంటే, మనలో ఏమేం పోవాలి? ఆగ్రహం పోవాలి, కోపం పోవాలి, దుష్టుని యొక్క సంబంధించిన విషయాలన్నీ కూడా మన నుండి పోవాలి. ఆలోచించండి, ఇవన్నీ కూడా పోయి దుష్టుని యొక్క తత్వం నుండి ఉన్న యొక్క విషయాలన్నీ కూడా పోయి మనలోకి ఏ రావాలి అంటే ప్రియమైన వాళ్ళరా జాలిగల మనసు రావాలి, దయాలతో రావాలి, వినయం రావాలి, సాత్వికత రావాలి, దీర్ఘశాంతము రావాలి. ఇవి ధరించుకోమంటున్నాడండి. ఆలోచించేయండి, ఇవన్నీ కూడా ధరించుకోవాలి. ఏంటి ధరించుకోవాలి? మరోసారి చదువుతున్నాను. జాలిగల మనసు ధరించుకోవాలి, దయాలత్వం ధరించుకోవాలి, వినయం ధరించుకోవాలి, సాత్వికం ధరించుకోవాలి, దీర్ఘశాంతం ధరించుకోవాలి. ఎవరైనా సరే మీకు హాని చేశారని అనిపించింది అనుకోండి, దయతో వాళ్ళని క్షమించమంటున్నాడు. ఎందుకు క్షమించాలి? మరి క్షమిస్తే మరి అతని నుండి మన ప్రమాణం ఉంది కదా అని ఆలోచన చేయగలిగితే మీరు ప్రభుకి అప్పగించండి, ప్రభువే చూసుకుంటాడు. దేవునికి అప్పగించండి, కానీ మీరు మాత్రం ప్రేమించండి. ప్రేమైన వాళ్ళు ఇతరు వాడిని ఖచ్చితంగా మీరు ప్రేమించండి. అలా మీరు ప్రేమించగలిగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. ఈ లోకంలో ఏ ఉన్నతమైన స్థితికి మీరు వెళ్ళినా పరలోకమే మనకు ఉన్నతమైన స్థితి. అక్కడ వెళ్ళడానికి ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. కాబట్టి సాత్వికం, జాలిగల మనసు, వినయము ఇవన్నీ కూడా క్రీస్తులోనే మనకు కనబడతాయి. తర్వాత అపోస్తుల్లో కనబడతాయి. మరి ఎవరిలో కూడా నాకైతే ఇప్పుడు వరకు కూడా ఎవరిలో కనబడలేదండి. పౌలు గారిలో కనబడ్డాయి. ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు అయినప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళారా ఆయన తర్వాత ప్రభుని వెంబడించిన తర్వాత ప్రభు దర్శనం మందు ఆయన కలుసుకున్న తర్వాత ఆ ప్రభు దర్శనం మందు మాట్లాడిన తర్వాత నిజంగా హింసించేవాడు హింసించబడుతున్నాడు, దూషించేవాడు దూషింపబడుతున్నాడు, హాని చేసేవాడు హానికి గురవుతున్నాడు. ఎన్నెన్నో ఒక విధంగా చెప్పాలంటే లెక్కలేని సార్లు ఆయన గాయపరచబడ్డాడు. మనం అదే పరిస్థితి మనకు ఎందుకు ఈ బాధ మనకి ప్రభుని విడిచిపెట్టేసి మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిద్దాం అని అనుకుంటాం. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా చావైతే నాకు లాభము, బ్రతికైతే ప్రభు కొరకం బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకుని బ్రతికేదండి. ఈ అపోస్తులు ఇటువంటి లక్షణాలన్నీ కనబడతాయి. వినయము, సాత్వికము, అలాగే ఆశానిగ్రహం, లోకం మీద యావ లేకుండా వాళ్ళు బ్రతికారు. ప్రియమైన వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు ఎంత యథార్థంగా బ్రతికారు అంటే చాలా గొప్పగా బ్రతికారు. అటువంటి బ్రతుకు మనలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఇది అలా బ్రతకగలిగితే దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. కాబట్టి ప్రేమైన వారు ఆఖరిగా నేను చెప్పేది ఒకటే, జాలిగల మనసు, జాలిపడండి ఎదుటి వారిని, ప్రేమించండి ఎదుటి వారిని. వినయం, లోబడే మనస్తత్వం ఇవన్నీ కూడా మనలో ఉండాలి. కాబట్టి ప్రభువుని ప్రియమైన వారు ఈ రోజు చెప్పిన యొక్క మాటలు మీ యొక్క హృదయాల్లో ప్రభు ఫలింప చేయాలని కోరుతున్నాను. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే వైఫై లాగా మన చుట్టూ వైరస్ ఉంది. వైఫై ఎలాగైతే మనం వాడుతున్నామో మన చుట్టూ ఇంటి చుట్టూ వైఫై ఎలాగైతే ఉంటుందో మన చుట్టూ వైరస్ ఉంది. తగు జాగ్రత్తగా ఉండండి. కానీ అంతకంటే ఎక్కువగా మనం కమ్ముకున్నది దేవుని కాపుదల. ఎంతో మందికి ఇటువంటి వైరస్ వస్తుంది, కానీ నీకు రావట్లేదని నువ్వు సంతోషపడమాకు.
ఎందుకంటే ఏదో విధంగా అది నిన్ను తాకడానికి సిద్ధపడుతుంది. కానీ ఈ రోజున నేను చెప్పేది ఒకటే, వైరస్ వలన ఒకవేళ నువ్వు మరణించిన పరిశుద్ధంగా యథార్థంగా నువ్వు బ్రతకగలిగితే దేవదాస్యానికి వెళ్ళగలుగుతావు. కరోనా వలన ఒకవేళ మరణం వచ్చినా రాకపోయినా ఏంటి సహజంగా మనం మరణించిన, రోగంతో మరణించి ఎలాగ మనం మరణించిన ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవునికి రాజ్యానికి మనం వెళ్ళాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా ప్రేమించిన తండ్రి, కృపగల మా దేవ, ఉన్నతమైన నీ యొక్క మాటలు ఈ యొక్క సమయంలో నీ పిల్లలకి వినిపింప చేయడానికి ఇచ్చిన కృపకే వందనాలు. ప్రేమించిన తండ్రి, ఇదిగో తండ్రి కరోనా వలన ఈరోజు అనేక మంది వారి యొక్క జీవితాల్లో తండ్రి దాని బారిన పడి తండ్రి చాలా మంది విముక్తులవుతున్నారు. చాలా మంది తండ్రి లోకాన్ని విడిచిపెడుతున్నారు. అటువంటి పరిస్థితి నీ బిడ్డలు రానికుండా మీరు కాచి కాపాడండి. ఇదిగో తండ్రి కరోనా వలన తండ్రి ఎక్కడికక్కడే తండ్రి స్తంభించిపోయిన కార్యక్రమాలు, ఆరాధన నిలిచిపోయి సువార్త కూడికలు తండ్రి తండ్రి దైవ సంబంధమైన కార్యక్రమాలు ప్రతి ఒక్కరితో తండ్రి తండ్రి యొక్క విషయాలు మాకు కనబడుతున్నాయి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా కరోనా కంటే భయంకరమైన పరిస్థితులు తండ్రి ప్రతి మనుషులు కూడా ప్రతి మానవులు కూడా ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్కరిలో కూడా కులమత తత్వాలతో కూడిన ప్రాంతీయ తత్వాలతో కూడిన మనస్తత్వాలు అనేకమైన విషయాలు వారిలో ఉన్నాయి తండ్రి. కాబట్టి తండ్రి వాళ్ళందరూ కూడా మీరు దృష్టి పెడుతున్నాం తండ్రి. వాళ్ళందరూ కూడా అటువంటి మనస్తత్వం తొలగించండి దేవా. నీ పిల్లలు అనే ప్రతి ఒక్కరిని కూడా గుర్తించడానికి సహాయం దయచేయండి. ఇగో తండ్రి విన్న మాటల ప్రకారంగా నీ పిల్లలు జీవించలాగానే కృప చూపించండి. ఇగో తండ్రి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి